నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటన. ఘనంగా స్వాగతం పలికిన అమలాపురం గ్రామస్తులు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువవుతుందన్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. పేదల రహిత రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే కూటమి లక్ష్యం. విలేకరుల సమావేశంలో మంత్రి డోలా వెల్లడి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఆమెకు అమలాపురం గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఆర్ఎన్బి కల్వర్టర్కు ఆమె శంకుస్థాపన చేశారు. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పింఛను 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకేసారి 1000 రూపాయలు పెంచామని గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని, ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు కూడా అందించామని స్పష్టం చేశారు. మీకు ఏమైనా కష్టం వస్తే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కష్టం ఇమీడియట్ గా తీర్చడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దయచేసి మీ విషయంలో అందరూ కూడా సహకరించండి. చాలా మంది ఇక్కడ ఉన్న విలేజ్ లో నేను కూడా చూసాను. 2398 మంది గ్రామ జనాభా రాశారు. కాకపోతే దాంట్లో ఇల్లులు చూస్తే నాకు నిజంగా చాలా వండరు. 2389 ఇల్లులు ఉన్నాయి. దానికి హౌస్ హోల్డ్స్ అయితే 438 హౌస్ హోల్డ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే రేషన్ కార్డు చూస్తే 700 చిల్లర ఉన్నాయి రేషన్ కార్డు. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క ఇంట్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అందువల్ల ఇల్లుల సంఖ్య తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది ఇక్కడ కదా. సో మీరు చెప్పడమే కాదు, నాకు సాక్షాత్తు నాకు రిపోర్ట్ ఇచ్చారు. డెఫినెట్ గా నేను వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళాను. నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది. 4 కూతుర్లు 2 కొడుకులు, ఒక ఇల్లు కూడా కట్టుకునే స్తోమత కూడా లేదు ఆ తల్లికి. కనీసం లోపలికి వెళ్ళిన పాకలోకి వెళ్ళి నేను చూస్తే ఇంత గొట్టులు జస్ట్ ఇంత గొట్టులా వేసుకుని ఒక కొడుకు అందులో ఒక కొడుకు ఇందులోనే కాపురం ఉండే పరిస్థితి. కొన్ని ఇల్లు కూడా నేను ఈరోజు చూడటం జరిగింది. డెఫినెట్ గా అమ్మ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లుని కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా రిస్టోర్ చేయమని నేను చెప్పాం. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు వాళ్ళు ఎవరు ఉన్నారో చూడమని చెప్పాం. అమ్మ నాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల్లోనే ప్రశాంతంగా మీకు చేయాల్సిన పనులన్నీ చేసి అప్పుడు ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడగకపోయినా కూడా మా అనితమ్మ ఓటు అయ్యాలని అనుకునేటట్టుగా నేను చేసుకుంటాను. దానికి మీరందరూ సహకరించండి చాలు. ఇంకోటి, ఇక రైతులకి కొంతమంది సమస్యలు ఉన్నాయి, కొంతమంది రెచ్చగొడుతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏ రైతుకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి రానివ్వను. అది నా మాట. ఎందుకంటే ఈ రోజు మనకి ఇక్కడ కమింగ్ సూన్ ఇక్కడ మంచి మంచి ఫ్యాక్టరీస్ వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఫార్వర్డ్ స్టెప్ వేసాం. దానికి ఫస్ట్ ఫేజ్ లో మన విలేజ్ లో చాలా మంది కొంచెం మన డబ్బులు ఇచ్చారు, చాలా మంది డబ్బులు కూడా పడినాయి. ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి వాటికి ఇంకా డబ్బులు పడలేదని నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి మొన్నే మాట్లాడారు చాలా మంది. డెఫినెట్ గా గవర్నమెంట్ తో మాట్లాడుతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం వేంపడు టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి టోల్ గేట్ బూత్ పైకి దోసుకు వెళ్లి లారీ విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవాలి. పక్క గేటులో ఉన్న మరో వ్యాన్ను ఢీకొట్టడంతో 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఆదాని ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను తమ ఇళ్లకు అమర్చకుండా ప్రజలు తిరస్కరించాలని సిపిఎం జోన్ కార్యదర్శి బి జగన్ పిలుపునిచ్చారు. ఆదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విరమించుకోవాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ విశాఖ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తోంది. నేడు జీవీఎంసీ 97వ వార్డ్ కార్మిక నగర్లో జరిగిన పాదయాత్రను ఉద్దేశించి బి జగన్ ప్రసంగించారు. ప్రజలు తాము వినియోగించిన విద్యుత్కు ఛార్జీలు చెల్లిస్తున్నారని, విద్యుత్ సంస్థ తాము ఏర్పాటు చేసిన మీటర్ల నుండి రీడింగ్ను తీస్తూ బిల్లులు వసూలు చేస్తోందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్న ఈ ప్రక్రియకు ఆదాయ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మారుస్తోందని దుయ్యబట్టారు. పనిచేస్తున్న మీటర్లను తొలగించి ఆదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, చిరు వ్యాపారులకు అంటగడుతున్నారని అన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లకు, గృహ సముదాయాలకు బిగించడానికి సిద్ధపడ్డారని, ఒక్కో మీటరుకు అయ్యే ఖర్చుతో పాటు కేవీల ఛార్జీలను 93 నెలల్లో ప్రజల నుండి వసూలు చేయడానికి నిర్ణయించారని, అత్యంత దుర్మార్గమైన ఈ నూతన మీటర్ల అమరికను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాన్ని ఆయన వివరించారు. 31 నుంచి 70 యూనిట్ల వరకు ఇంకొక రేటు. ఆ రకంగా ఈరోజు టారిఫ్లు మార్చడం వల్ల తెలియకుండానే ఈరోజు ఇంతకుముందు 400 బిల్లు వచ్చిన వాళ్ళకి 600 వచ్చింది. అంటే సుమారుగా 50% పెరిగాయి. ఆ రకంగా ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచారు. అటువంటి విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కొడుతూ ఉన్నాం. మేము అడుగుతుంది కాదు, నారా లోకేష్ గారు యువగాలం పేరుతో ఈరోజు పాదయాత్ర చేసేటప్పుడు రైతులకు స్మార్ట్ మీటర్లు పెడితే ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పేసి చెప్పాడు. మరి అటువంటిది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకొస్తుంది ఇక్కడ? అందుకని మేము విజ్ఞప్తి చేస్తుందండి ప్రజలందరికీ, స్మార్ట్ మీటర్స్ ఎవరైనా పెడితే వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టండి, అట్లు పగలగొట్టండి, అవసరమైతే సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు నుంచి మొత్తం విశాఖపట్నం జిల్లాలో అన్ని వార్డుల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. రేపు 18, 19 తేదీల్లో సచివాలయం దగ్గర ఆందోళనలు, నిరసనలు పిలిపివ్వడం జరిగింది. ఇట్లా అన్నిట్లో కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతున్నాం. మహిళల పట్ల ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారెంతటి వారైనా రాజకీయం నుండి శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గోపాలపట్నం ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మీ పైశాచిక ఆనందం కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం కానీ, అట్లాంటి పత్రికల్లో ఎక్కువగా ఈ బ్రేకింగ్ న్యూస్ కోసం ఆరాట పడుతున్నట్టు కనబడుతుంది. కానీ అందులో ఉండేటువంటి మీరు వాడిన భాష, మీరు చెప్పే మాట టోటల్ సభ్య సమాజంతో పాటు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు చాలా దారుణం. ఇట్లాంటివి కట్టడి చేయాలి. రాజకీయాల్లో కొత్తగా విద్యావంతులు లేక చక్కటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, ఏదో సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ఇట్లాంటి మాటలు విన్నాక ఏ మహిళ ఎందుకు రాజకీయాల్లోకి వస్తారనుకుంటారు? రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్ రాబోతా ఉంది, మహిళా బిల్లు రాబోతుంది పార్లమెంట్ స్థాయిలో. ఒకవైపు ఆ స్థాయిలో ఈ దేశంలో చర్చ జరుగుతున్నప్పుడు ఏ మహిళ అయినా రాజకీయాల్లో రావాలంటే, ఎందుకంటే అన్ని వ్యవస్థల్లో, అన్ని ఉద్యోగ రంగాల్లో కానీ అన్ని వ్యవస్థల్లో సగభాగం సమాజంలో ఉన్న మహిళలకి ఈరోజు ఇట్లాంటి ఇలాంటి మాటలు పడాల్సి వస్తే ఎంత దౌర్భాగ్యం అనేటువంటిది ఆలోచన. కాబట్టి ఇలాంటి వారిని, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల్లో పోటీ చేసేటువంటి దానికి అనర్హులుగా ప్రకటించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తినో లేకపోతే ఇది కాదు, ఒక వ్యవస్థని. రాజకీయాల్లో వచ్చేటువంటి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే ఎవరిని, రాజకీయాల్లో కాదు ఏ రంగంలో ఉండేటువంటి మహిళల పైన కానీ రాజకీయాల్లో ఉన్నతంగా, ఎందుకంటే మేము అందరికీ కూడా రోల్ మోడల్గా, మేము ఎగ్జాంపుల్గా ఉండాలి. మేము మాట్లాడే ప్రతి మాట పిల్లలు కానీ లేకపోతే చదువుకున్న విద్యార్థులు కానీ, రానున్న అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఏ రంగంలోనైనా వాళ్ళు పైకి రావాలనుకున్న వాళ్ళు ఆదర్శంగా తీసుకునే వాళ్ళని, నాయకులనే ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి నాయకుల నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి
నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మనకి గౌరవం ఉంటుంది, సమాజం కూడా హర్షిస్తుందని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ డెఫినెట్గా ఇలా కూడా, ఎందుకంటే ఎవరు పడితే ఏది పడితే అది, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ పడితే ఆ ప్లాట్ఫామ్ పైన ఇట్లా మాట్లాడే వాళ్ళు రాబోయే రోజుల్లో కట్టడి కావాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు చట్టాలు రావాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే నేను ఆ కోవనే ఎంచుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఎన్నేళ్లుగా ఉన్నాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి విశాఖ ముస్తాబవుతోంది. ఆగస్టు 8 నుండి మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఏపీఎల్ గతంలో కన్నా భిన్నంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామంటూ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయకృష్ణ రంగారావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గల్లీలో ఉన్నటువంటి క్రీడాకారుని ఢిల్లీ అదేవిధంగా అంతర్జాతీయ స్థాయికి పరిచయం ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అయితే విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి ఈ ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా చైర్మన్ అయితే కనుక సుజయకృష్ణ రంగారావు గారు మనకి వివరించడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ మళ్ళీ విశాఖ 25 మ్యాచ్లకు వేదిక కాబోతుంది, ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు? గతంలో కన్నా మిన్నగా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని మీరు చెప్తున్నారు, అది ఏంటి? ఇది ముఖ్యంగా క్రికెట్ గెలవాలంటే ఏపీఎల్ లాంటి వేదిక క్రికెటర్స్కి ఎవరైతే ఇప్పుడు దాకా గుర్తింపు పొందలేదో, ఏదైతే మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. సో ఈ జయంతో ఏపీఎల్ ఒక వేదిక అవ్వాలి, ఏపీఎల్ ఉపయోగపడాలి, అలాంటి క్రికెటర్స్కి తోడ్పడాలన్న ఆలోచనతో ఈసారి ఏపీఎల్ నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా టాలెంట్ని గుర్తించడానికి గతంలో కన్నా ఎన్నడూ లేని విధంగా 520 మంది రేపు 14వ తేదీన ప్లేయర్స్ ఆక్షన్లో పాల్గొనేటట్లుగా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇంత ఎక్కువ సంఖ్యలో చేస్తే ఆటోమేటిక్గా మారుమూల ప్రాంతాల నుంచి ప్లేయర్స్ కూడా, డిస్ట్రిక్ట్లకు ఆడే ప్లేయర్స్ కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించాం. అదేవిధంగా అండర్ 16 మొదటిసారిగా అండర్ 16 ప్లేయర్స్ కూడా స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళకి రేపు ఆక్షన్లో పాల్గొనడానికి, అండర్ 19 కూడా ఖచ్చితంగా ఒక టీంకి 2 అండర్ 19 ప్లేయర్స్ని ఎంపిక చేసి తీరాలని రూల్ పెట్టడం ద్వారా ఇలాగ అనేక చర్యలు తీసుకోవటం జరిగిందండి. దీని ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు పొందే అవకాశం కల్పించే ప్రయత్నంలో ఏపీఎల్ ఉందని మీకు మనవి చేస్తున్నాను. సార్ క్రికెట్ ఒక అగ్ర క్రీడ, ఓన్లీ పైసామే పరమాత్మ అన్నటువంటి లెక్కల్లో ఉంటుంది, కానీ పేదవారికి చాలా అందనంత దూరాన్ని ఉంటుందని చెప్పి ఉన్నటువంటి అపోహకి మీరు ఇచ్చే సమాధానం? కొంతవరకు ఆ అపోహని తొలగించడానికి ఐపీఎల్ సమాధానం చెప్పిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఆక్షన్లో కూడా, ప్రతి ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్లో కూడా కనీసం ఒక 5-10 మంది దాకా ఎప్పుడు ఏదో మారుమూల ప్రాంతాల్లోని ఎంతో హంబల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఐపీఎల్లో ప్రతిభ చూపించుకొని పెద్ద స్థాయికి ఎదగటం జరిగిందండి. సో ఏపీఎల్ కూడా అదే దశలో ప్రయాణించి మనకి ఆంధ్ర రాష్ట్ర రంజీ టీం ఏదైతే ఉందో దానికి బలపరిచే విధంగా ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటం, మరి అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్క క్రికెటర్కి కూడా ఐపీఎల్ ఆడటం ఒక డ్రీమ్. కాబట్టి ఐపీఎల్ని ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో రేపు 8వ తారీఖు నుంచి, ఆగస్టు 8 నుంచి 24 వరకు ఏదైతే ఏపీఎల్ నిర్వహిస్తున్నామో ప్రతి ఒక్క ఐపీఎల్ టీం నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని సదుపాయాలు మేము ఏపీఎల్ ద్వారా ఇచ్చి ఈ మ్యాచెస్ వాళ్ళు చూసి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యల ద్వారా ఖచ్చితంగా ఒక ఏపీఎల్ ద్వారా ఐపీఎల్కి వెళ్ళటానికి, అదేవిధంగా ఆంధ్రాకి రంజీ ఆడటానికి, మరి అల్టిమేట్గా నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారంటే ఇలాగా మరొక 10 మంది నితీష్ కుమార్ రెడ్డిలు తయారయ్యే విధంగా ఏపీఎల్ ఉపయోగపడాలని నా ఆలోచన. సార్ చివరిగా ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయి, ఆ మ్యాచ్లకు రావడానికి ఆహ్వానితులు ఎవరెవరు ఉన్నారు? అదేవిధంగా 9 మంది మెయిన్ ప్లేయర్స్ అని చెప్పారు కూడా, వారి గురించి? ఇప్పుడు 4 కేటగిరీస్గా విడగొట్టడం జరిగిందండి. గతంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవనండి, ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవనండి, ఐపీఎల్లో పాల్గొన్న ప్లేయర్స్ అండి, వాళ్ళందరినీ కూడా మార్కీ ప్లేయర్స్గా ఒక కేటగిరీ పెట్టడం జరిగింది. వాళ్ళు 10 మంది దాకా ఉండటం జరిగిందండి. అది కాకుండా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఆక్షన్లో పాల్గొనడానికి రేటు
మీరే పెట్టుకోండి మీ రేటు పెట్టుకుంటే మా టీం ఇంట్రెస్ట్ బట్టి పాల్గొంటుంది అని వాళ్ళకే చాయిస్ ఇవ్వటం జరిగింది. అవుటర్ లిమిట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఆప్షన్లో పాల్గొనేటప్పుడు వాళ్ళ రేటు వాళ్ళు పెట్టుకున్నారో టీమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పాల్గొనవచ్చండి. అది 8 నుంచి 24 వరకు ఏదైతే కండక్ట్ చేయడం జరుగుతుందో ఇది కూడా మ్యాచ్లు పెంచడం జరిగింది. 21 మ్యాచ్లు లీగ్ స్టేజ్లోని, అదేవిధంగా 4 మ్యాచ్లు ప్లే ఆఫ్స్. సో మ్యాచ్లు పెంచడం వల్ల కూడా ప్లేయర్స్ ఎక్కువ మ్యాచ్లు ఆడితే వాళ్ళ టాలెంట్ని బయట పెట్టడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మ్యాచెస్ కూడా ఈసారి పెంచడం జరిగింది. సో ఈసారి పెద్ద ఎత్తున చేసే ఆలోచనలో ఉన్నాము. అలాగే యంగ్స్టర్స్ని ఎక్కువగా తీసుకొచ్చి ఆ మ్యాచ్లు చూడటానికి కూడా అవకాశం కల్పించడానికి సన్నద్ధాలు చేస్తున్నాము. నెక్స్ట్ సీజన్కి మాత్రం ఇంకా రాష్ట్ర నలుమూలలకు కూడా తీసుకెళ్దామన్న ఆలోచనతో మంగళగిరికి నెక్స్ట్ సీజన్కి ఫ్లడ్ లైట్స్ పెట్టించి అక్కడ మ్యాచ్లు నిర్వహించడానికి, అదేవిధంగా కడపలో నిర్వహించడానికి, అనంతపూర్లో నిర్వహించడానికి, ఇలాగా నలుమూలకు కూడా ఏపీఎల్ తీసుకెళ్దామన్న ఆలోచన. ఈ సీజన్కి మాత్రం ఈ లైవ్ టెలికాస్ట్ ఇతర ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వైజాగ్కే పరిమితం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, పుస్తకాలు చూస్తే కనుక కూడా గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి ఏపీఎల్ని మరింత మెరుగుపరిచి అదేవిధంగా మరింత ఘనంగా నిర్వహించేది కనుక పూర్తి సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ల సంఖ్య కూడా 25 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. 8 నుంచి 24 వరకు జరిగే మ్యాచ్ల సంఖ్య కూడా పెంచుతున్నాము. ఈ విధంగా గల్లీలో ఉన్నటువంటి క్రికెటర్స్ ప్రతి ఒక్కరిని కూడా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే వేదికగా ఏపీఎల్ నిలుస్తుందని చెప్పి సుజయకృష్ణ రంగారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. యూనిటీ ఫౌండేషన్, రోడియన్ రియాలిటీ ఆధ్వర్యంలో శ్రీశక్తి రోడ్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ కోసం దేశంలో యూనిటీ యాత్రలతో పాటు సేవలను కొనసాగిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫేజ్ 1లో హైదరాబాద్ నుండి లడాక్ వరకు యూనిటీ యాత్ర కొనసాగిందని, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నుండి కర్ణాటక వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అలాగే భారత్ పాఠశాల అనే లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి భారతీయునికి నైపుణ్యాన్ని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా యూనిటీ ఫౌండేషన్, ప్రైమావల్ టెక్నాలజీస్, ఆక్సల్ ఎస్థెటిక్స్ కలిసి సింహాచల గిరి ప్రదక్షిణలో సుమారు 50,000 మంది భక్తులకు బిస్కెట్లు, ఓఆర్ఎస్, మందులు, ప్రసాదం, మంచినీరు అందించారని, ఈ సేవా కార్యక్రమంలో వీరు మామాస్ బ్రాండ్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని వీరు మామ అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, లక్ష్మీ ప్రసాద్, నగేష్, కృష్ణప్రసాద్ బెహ్రా, శ్రీ తదితరులు పాల్గొన్నారు. రోడ్ ట్రిప్ని వేస్తూ ఎంతోమంది స్వామీజీలను, ఆశ్రమాలను, అలాగే ప్రముఖులను కలిసి మనమందరం కూడా జాతీయ భావంతో ఉండాలి, అలాగే భారతీయత అంటే భారతదేశం అంతా కూడా యునైటెడ్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమం చేసిన తర్వాత మన గిరి ప్రదక్షిణ, ఎందుకంటే గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారు కాబట్టి గిరి ప్రదక్షిణలో కూడా ఈ యూనిటీ ఫౌండేషన్లో 1C ల్యాబ్స్, అలాగే యాక్సెల్ ఎస్థెటిక్స్, ప్రిమావల్ టెక్నాలజీస్ అండ్ రోడియంట్ డెవలపర్స్ మన భారతదేశం కోసం చాలా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టీం అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న గిరి ప్రదక్షిణలో నరసింహనగర్ దగ్గర అలాగే మాధవదార్ దగ్గర 2 స్టాల్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, గ్లూకోజ్, అట్లాగే మూవ్ స్ప్రేస్తో పాటు మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా మరి పంచడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వాసులు కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేశారు. ఇలా ఎంతోమంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతోమందికి, ఎందుకంటే అది మన తోటి వారికి సహాయం అందించడమే మన జీవిత లక్ష్యం. ఇలా ఎంతోమంది స్పాన్సర్స్, ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మన వైజాగ్కి వచ్చే ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమందికి అంటే కాళ్ళు వాచిపోయిన వాళ్ళందరికీ కూడా మొత్తం ఆయింట్మెంట్స్ రాస్తూ, ట్యాబ్లెట్స్ ఇస్తూ, అలాగే బిస్కెట్స్ పంచుతూ, ప్రసాదాల పంచుతూ, ఎందుకంటే మన వైజాగ్ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా వీరుమామ బ్రాండ్ కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, ఎందుకంటే పేరులోనే యూనిటీ ఫౌండేషన్ అని పెట్టారు. మనం ఎప్పుడు కూడా భారతదేశం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటూ ఉంటాం. అండ్ మరిన్ని మంచి కార్యక్రమాలు
సార్ మీరు ఎక్కడ చేసినా మా వైజాగ్లో కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. Janaseveye Janardana Seve, right? So that is the whole intention. The meaning, serving mankind, serving people is serving God, right? So for that reason, we have come to Visakhapatnam for Simhachalam Giri Pradakshina. And Unity Foundation, Unity Drive is actually sponsored by so many people. Basically, it is powered by people and driven by a purpose. The purpose of serving people, right? So, in many ways, why Giri Pradakshina is because like lakhs and lakhs of people come and take a complete round around the whole hill with 32 kilometers, round trip, which is really not an easy job. Okay, so we were here thinking about it to support the people who were here, and I think we were able to touch the lives of around 50,000 to 1 lakh people by helping them with water and ORS and medications, move, spray for the leg pains and all that. So we are extremely happy and glad. So I sincerely would also want to thank Mr. Nagesh, who is the founder of Rodian Reality, Hyderabad. So who is a builder and developer, who is supporting Unity Drive by sponsoring a lot of things. So it is basically a contribution to the society, not done by one person. So this is the most important thing. Okay, only when we all join hands, we can help somebody who doesn't have the privilege to be normal. Right? And we thank everybody for supporting Unity Drive and Unity Foundation. యూనిటీ ఫౌండేషన్ అనే సంస్థని కొంతమంది ప్రముఖులు పెద్దలు సహాయంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం, ముఖ్యంగా భారత్ పాఠశాల అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం చూస్తూ ఉన్నాం. చాలా కోర్సెస్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి మనం నేర్చుకుంటున్నాం. బట్ ఈ భారత్ పాఠశాలలో ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా, అంటే మనం ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి, ఏమైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా కొత్త కోర్సులు చేయాలన్నా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లు చేయాలన్నా కూడా ఈ భారత్ పాఠశాల అనే యాప్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన విరుమమ్మ అండ్ నేను ఇంకొంతమంది మన మిత్రులు కూడా యూనిటీ ఫౌండేషన్కి 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సోషల్ సర్వీస్, కంప్లీట్లీ సోషల్ సర్వీస్ అండి. సో ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ, అట్లనే సైబర్ సేఫ్టీ, ఈ సైబర్ సేఫ్టీ 3 థింగ్స్ కూడా ఏంటి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడున్న మనుషులకి 3 చాలా చాలా అవసరం. సో రోడ్ సేఫ్టీ కోసం చాలా మంచి ప్రికాషన్స్, ట్రైనింగ్స్ అండ్ నాలెడ్జ్ ఇస్తున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ మీద ఎన్నో మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం ఈరోజు. దాని మీద కూడా ఈ భారత్ పాఠశాలలో అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అట్లనే ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా, ఏదైనా కూడా ఈ భారత్ పాఠశాల ఉపయోగపడుతుంది. సో అందరూ ఇదేదో డబ్బుల కోసం చేసే, మనీ కోసం చేస్తున్న ఆర్గనైజేషన్ కాదు ఇది. సో దీన్ని మనందరం సపోర్ట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే ఇండియా కాకుండా వరల్డ్లో కూడా ఒక మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి మనందరం సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మనందరం హెల్ప్ చేస్తే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తానంటూ డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలో స్త్రీల రక్షణకు ముందుండాల్సిన అనిత నిత్యం వైఎస్ జగన్పై రాజకీయ విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు చేతకానితనం, అసమర్థత కారణంగా నేడు ఆడపిల్లల ప్రభుత్వ విద్యా సంస్థల వైపు వెళ్లేందుకు భయపడే పరిస్థితిని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే A1గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ ని సస్పెండ్ చేయడం జరిగిందంట. సస్పెండ్ ఎవరికి కావాలి? వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.
రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి. ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇలాంటివి ఎన్నో సంఘటనలు. రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కావించబడ్డం మనం చూసాం. అలాగే రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణమో! ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు అంటే, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం, లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని పరిస్థితి. తనను నమ్మి వడ్డీలకు డబ్బులు ఇవ్వండి, మీ డబ్బుకి నేను హామీ, క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించేస్తాను అని నమ్మబడిన ఒక బంగారు షాపు యజమాని నమ్మిన వారికి కుచ్చిటొప్పు పెట్టి పరారయ్యాడు. మోసపోయిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సత్యవరం గ్రామానికి చెందిన బాధితులు మీడియా ముందుకు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. తనను నమ్మించి మోసం చేసిన పెదిరెడ్డి వెంకటేశ్వరరావుని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. మంచి మనిషిని నమ్మి సొమ్ములిస్తే నట్టేటా ముంచాడని లబోదిబోమంటున్న బాధితులకు గ్రామ పెద్దలు అండగా నిలిచారు. జరిగిన మోసాన్ని హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. పెదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు సుమారు 25 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఆయన తిరుగుతూ మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకోవటం, ఆయన స్వలాభాలకి ఏర్పాటు చేసుకుని మళ్ళీ మాకేదో వడ్డీలు కట్టడం, మా తాలూకు అమౌంట్లన్నీ కూడా ఆయన్ని ఇవ్వటం సుమారు 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈయన నమ్మించి వృద్ధులు నమ్మని, మహిళలు నమ్మని, వికలాంగులు నమ్మని, మరి ఇక్కడ పెన్షన్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా 4,000 రూపాయలు వస్తే అందులో 2,000 రూపాయలు అతను సుమారు కట్టించుకోవటం, ఆ 2,000 దాచిపెడతానని చెప్పడం, వారిని నమ్మించడం, మోసం చేయడం జరిగింది. వేళ ఆయన బంగారం షాప్ పెట్టి తుల్లో శ్రీనివాస జ్యువెలర్స్ పెట్టి మరి అక్కడ కోట్ల రూపాయలు టర్న్ అవుట్ ఇస్తున్నానని చెప్పి మాకులాంటి వాళ్ళని కూడా నమ్మించి మా దగ్గర కూడా డబ్బులు తీసుకుని నెల ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి మరి కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఇవ్వకుండా మోసం చేశాడు ఆయన. అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ మండలంలో కొన్ని గ్రామాల దగ్గర విపరీతంగా అంటే 40 కోట్ల వరకు లోన్ రూపేణా తీసుకుని చెప్పా పెట్టకుండా ఒక అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి ఊరు వదిలిపెట్టి పారిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. ఒక్కొక్క బాధ ఒక్కొక్క రకంగా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే రూపాయి కూడబెట్టుకుని చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఇంత అన్యాయం చేయడం అనేది అన్యాయం, అక్రమం. ఈ ప్రజలందరూ కలిపి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి ఆల్రెడీ విన్నపించారు. మమ్మల్ని ఏదో రకంగా బయట వేయండి, ఇలా మేము మా దగ్గర దాచుకున్న డబ్బులు అందరికి ఇచ్చేసాము, ఆయనకి ఎందుకు ఇచ్చాము అంటే ఆయన మీద నమ్మకంతో ఇచ్చాము. ముందు ఏదో ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత బట్టలు కొట్టు పెట్టుకున్నారు, ఆ తర్వాత గోల్డ్ షాప్ పెట్టుకున్నారు. ఆ నమ్మకంతో 25 సంవత్సరాల నుంచి మా అందరి దగ్గర ఇలా డబ్బులు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఆయనకి మైండ్ కూడా కొంచెం బ్లాక్ అనమాట, కొంచెం జ్ఞాపక శక్తి ఉండదు. ఆయన వచ్చి డబ్బులు దాచుకున్న డబ్బులు నెల వడ్డీ ఇచ్చేస్తారని అందులో దాచుకుంటాం. మేము ఏ నెల గారు తెచ్చుకుంటే వాళ్ళు డాక్టర్ అది కట్టుకుంటే వాళ్ళు
సరిగ్గా పోయిన నెల నుంచి అసలు ఇటుపోయాడు. ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు, డాక్టర్ కట్టుకోలేదు, కావలేదా, మంచం మీద ఉన్నారు, ఎలా పోషించుకోవాలో నాకు తెలియట్లేదమ్మా. నా పిల్లలది మొత్తం మా కోడలది అందరిది 17 లక్షలు, 27 లక్షలమ్మా. పిల్లలది, కోడలది, నాది మొత్తం అంటాను. మా ప్రాంతంలో కాను ఆయన మెడిసిన్ ఎలా వాడాలో కూడా నాకు తెలియలేదమ్మా. ఆయన ఎలా చూసుకోవాలో నాకు తెలియట్లేదు. ఆవిడకి తొంపాలు ఇచ్చేవాడిని, అంకెలు పట్టిన తొంపాలు ఇచ్చేవాడిని. ఆవిడ కట్టిన డబ్బులు అవి మళ్ళీ మంచిగా కదనేసి ఆవిడ కట్టిన డబ్బులు బంగారాన్ని బ్యాంకు పెట్టేసి ఇప్పుడు అమ్మని ఇచ్చేసేవాడిని. 10 లక్షల వరకు ఇచ్చామంటే 2 లక్షలు ఇచ్చారు, 8 లక్షలు ఇవ్వాలండి. మా పాప 2 ఆడపిల్లండి. ఆ పాప అప్పుడు ఆ పాప ఎన్ని చెప్తారు పెళ్ళి కూడా వస్తుందండి. ఆశ్చర్యపడేసి ఆవిడ కేసులు కూడా పడుతుందండి చూడలేదండి. ఆవిడ కట్టిన డబ్బులు బంగారం అంతా తెచ్చి ఇక్కడ పెట్టి ఇతర నమ్మకం మీద ఇచ్చేసేవాడిని. మెల్లడికి ఇవ్వకుంటాను. గాజువాక 65వ వార్డ్ వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతి వారం నిర్వహించే అన్నప్రసాద వితరణ నేడు ఘనంగా జరిగింది. మిత్తన అప్పలరెడ్డి లక్ష్మీ దంపతుల మనవడు గణేష్ కుమార్, వందనప్రియ కుమారుడు పౌరస్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాదం వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో వెలసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం మహామహిమాన్వితమన్నారు. స్వామివారి 7 వారాలు దీక్ష పూని నిష్ఠగా పూజలు చేస్తే తప్పకుండా భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసమని చెప్పారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి శ్రావణ నక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మహాభిషేకం పూజ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు స్వామివారికి అభిషేకంలో పండ్ల రసాలు, చక్కెర, పాలు మొదలగు అభిషేకంనకు అవసరమైన పదార్థాలు ఏదైనా సమర్పించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎంతో రోజు ఎన్నో కృషి చేసి ఈ స్వామి నిత్యం చేయాలంటే అప్పటికి చేపట్టి ఈరోజు స్వామి అనుగ్రహం రాగలిగారు. ఈరోజు చాలా మంచి జనం. ఈరోజు అంతేకాదు కార్తీక జనం ఆషాఢ మాసంలో మొదటి శనివారం ఈరోజు సింహాచలం అయితే 1,00,000 మంది పైన వచ్చారు. ఈ మనాలయంలో కూడా దాదాపు 3,000-4,000 మంది అన్నప్రసాదం జరిగిందంటే సేవకులు, ఆలయ కమిటీ సేవకులు ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి. సేవకుల కృషి వల్లే ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొకసారి మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎప్పుడు ఏ ఆలయంకి వెళ్ళా మనసుతో ప్రేమతో మీరు చేస్తారు, నిత్యం ఎలా చేస్తారో చేసి వచ్చిన కానీ స్వామిని అడగండి. స్వామి మేము ఏదైనా తెలుసు తెలియక చేస్తే క్షమించండి, మాకు మంచి మార్గం చూపించండి. శృంగవరపుకోట మండలం జిందాల్ అల్యూమినియం కంపెనీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా ఇతర ఎంఎస్ఎంఈ పార్కు కొరకు ఒప్పందం కుదుర్చుకోవడం అన్యాయమని, దానిపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజు మండిపడ్డారు. నేడు బొడ్డవరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ న్యాయం చేయడానికి ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదని, రైతులకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఉండబోమని ఎమ్మెల్సీ రఘురాజు స్పష్టం చేశారు. జిందాల్ సంస్థకు అనుకూలంగా కొంతమంది అధికారులు, పెయిడ్ రాజకీయాలు నాయకులు మాట్లాడుతున్నారని, బాధిత రైతన్నల కష్టాలు వినకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు తాము వారి పోరాటంలో భాగమవుతామని, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. వాళ్ళకి డబ్బులు అందలేదని వాళ్ళు దుకాణం కట్టేశారు. ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా సొంత పనులు మానుకొని కూలి పని, సొంత పని ఏం లేదు, భూములు ఎలాగ తీసేసుకున్నారు. రైతులందరూ రైతు కూలీలు అయ్యారు, ఈరోజు పెన్షన్దారులు అయిపోయారు. పెన్షన్ వస్తేనే బతికే పరిస్థితిలో ఉన్నారు అందరూ. ఈరోజు వాళ్ళందరూ కూడా ఏ కూలీ నాళీలు లేకుండా ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ కష్టం కోసం. త్వరగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇందులో కనీసం మాట్లాడితే కదా తెలుస్తుంది. 1 సైడెడ్గా కంపెనీ వాళ్ళు మాటలే ప్రభుత్వం కానీ అధికారులు కానీ విన్నారు, కానీ రైతుల మాట ఎందుకు వినడం లేదు. అధికారులు వచ్చి కలెక్టర్ గారు బాధ్యతగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, లేకపోతే ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంపీ గారు, లేకపోతే మంత్రి గారు ఎవరు పిలిచినా మేము అందరూ వెళ్తాం. మా పక్కన అన్యాయం జరిగిందంటేనే మాకు న్యాయం చేయండి. లేదు ఇదిగో మీకు షేర్లు ఆ రోజు ఇస్తా అన్నాడు, మరి కంపెనీ పెట్టలేదండి, మరి ఆ కంపెనీ కూడా కదా మళ్ళీ ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నారు. అలాగే జీతాల విషయం, ఇల్లులు పోయినాడికి జీతం ఈ రోజుకి వచ్చి ₹1 ఇవ్వలేదు. అలాగే ఎవరికైతే జీతాలు ఇస్తున్నాడో ఈ మినిమం వేజెస్ ఇస్తున్నాడు, కానీ కంపెనీ పెట్టి ఉద్యోగం కానీ వచ్చింటే ఈ పాటికి వాళ్ళ జీతం ఎంత వచ్చిందో ఆ నష్టం ఎవరు ఇస్తారు? అది మేము అడుగుతూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఒకసారి భూమి పోతే మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళు న్యాయం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని కోరుతున్నాను.
విత్తనాలు అంటున్నారు, రకరకాల పేర్లు అన్నీ ఉన్నాయి. కాయిల్ ఇండస్ట్రీ, టాయ్ ఇండస్ట్రీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ గిరిజన గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి, గ్రామాలు మధ్యలో ఉన్నాయి. ఇదిగా జందాల్ కంపెనీ ఒకటి తీసుకున్న భూమి ఇది. ఈ మధ్య ఈ గ్యాప్స్ అన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి. ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా పబ్లిక్ హీరింగ్ జరగాలి కదా. మరి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరిపారు, అలాగే ఈరోజు ఈసీ సెంట్రల్లో ఈసీ కూడా మరి ఎంఎస్ఎంఈ పార్క్కి ఎటువంటి పబ్లిక్ హీరింగ్ లేకుండా క్లియరెన్స్ ఇచ్చిందని నేను కూడా పేపర్లో చదవడం చూశాను. ఎలాగ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేస్తారండి? ఇన్ని కంపెనీస్ వస్తున్నప్పుడు 1100 ఎకరాలకు ఇక్కడేమో ఇండస్ట్రీస్ వస్తాయి అన్నప్పుడు ఈ ప్రాంత రైతులతోటి, పెద్దలతోటి, జిల్లాలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కూర్చోకుండా పబ్లిక్ హీరింగ్ జరగకుండా ఎలాగొస్తుందండి? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, ఎందుకు ఒక చిన్న క్రషర్ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, చిన్న ఇండస్ట్రీ గ్లాసుల ఇండస్ట్రీ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, అలాగే ఒక బంక్ పెట్టుకుంటే మన కన్వర్షన్ కట్టాలి, ఒక ఇల్లు కట్టుకుంటే ల్యాండ్ కన్వర్షన్ కట్టాలా? ఎంత పెద్ద కంపెనీ కడుతున్నారు, ఎక్కడ ల్యాండ్ కన్వర్షన్ ఏమైనా కట్టారండి? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏమైనా కట్టారు? ఈ ఇన్ని సంవత్సరాల్లో మా ప్రాంతంలో 4 పంచాయతీలో తీసుకున్న భూమికి ఏమైనా జిల్లాలో ₹1 ట్యాక్స్ కట్టారండి? ₹1 సిఎస్ఆర్ ఏమైనా చేశారండి? అభివృద్ధి చేశారా? కంపెనీని పూర్తిగా వదిలేసి దీన్ని రియల్ ఎస్టేట్ కింద చేయడం కోసం ఈరోజు కంపెనీ వెళ్ళిపోతుంటే వన్ లైన్లో ఒక సింగిల్ లైన్ ఫార్ములాలో వెళ్ళిపోతుంటే మరి అందరూ అధికారులు అటే సాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఇక్కడ ఏమైనా ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటట్టు అయితే ఏదైతే విజన్ 2047 అనేసి తయారు చేశారో ఎస్కోట్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అది ఎంత ఇంపార్టెంట్ అండి. ఎక్కడ అందులోని 30 ఎకరాలకి 20 ఎకరాలు 17 ఎకరాలది కూడా అందులో విజన్ 2047లో పెట్టినప్పుడు 1164 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు అందులో పెట్టాలి కదండి. ఎందుకు పెట్టలేదు అంటే కంపెనీ రాదా? మంత్రి గారు చెప్పినట్టు ఆ కంపెనీలు వచ్చినప్పుడు కదా దాటిపూడి నీరు అవసరం అని మంత్రి గారు చెప్తున్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో P4 పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయ, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. P4 స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సమావేశం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారందరినీ మార్గదర్శకులుగా అధికార యంత్రాంగం మ్యాపింగ్ చేస్తుందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 20% కుటుంబాలను ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యక్తిగతంగా స్థిరపడిన వారు దత్తత తీసుకునే విధంగా చేస్తామన్నారు. బంగారు కుటుంబాల ఎంపిక కోసం ఇంకా సర్వే జరుగుతున్నదని, అధికార యంత్రాంగం యాప్ ద్వారా విశ్లేషణ చేస్తున్నదని, 4 స్టెప్ ప్రక్రియ ద్వారా బంగారు కుటుంబాలను గుర్తిస్తున్నామని చెప్పారు. దాదాపు 12,000 మంది సంపన్నులను, పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను మార్గదర్శకులుగా గుర్తించామన్నారు. ఈ మేరకు వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, వెబ్సైట్ ద్వారా కూడా తెలియజేస్తున్నామని, అవసరమైతే తాను ప్రజా ప్రతినిధులు అందరం వారితో చర్చిస్తామని, ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 15లోగా పూర్తి చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాశయ కార్యక్రమాన్ని 2029కి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం, వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మూలన కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటన.
ఘనంగా స్వాగతం పలికిన అమలాపురం గ్రామస్తులు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువవుతుందన్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. పేదల రహిత రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే కూటమి లక్ష్యం. విలేకరుల సమావేశంలో మంత్రి డోలా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.